ప్రభుత్వంపై సూపర్ స్టార్ సీఈఓ విమర్శలు గుప్పించాడు. అదే అతడు ప్రజలకు కనిపించిన చివరి రోజు. ఆ తర్వాత అతడు ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. అతన్ని ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, అతడు చనిపోయాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అతడు బతికే ఉన్నాడంటూ ప్రభుత్వం వీడియోలను ప్రదర్శించాల్సి వచ్చింది. నిజానికి అతన్ని, అతడి కంపెనీలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. వేల కోట్ల డాలర్ల విలువైన కంపెనీలను వందల కోట్లకు పరిమితం అయ్యేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. చివరికి ఆ వ్యాపారవేత్తను దేశం నుంచి గెంటేసింది అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడు మాత్రం అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. కానీ తన్ని తరిమేసిన ఆ వ్యక్తినే ఆ దేశం తిరిగి రమ్మని వేడుకుంది. నువ్వు వస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని పుచ్చగించింది. చివరికి అతడు స్వదేశానికి వచ్చాడు. అతడి కంపెనీలు మళ్లీ పుంజుకున్నాయి. పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఇంకా డేంజర్ జోన్లోనే ఉంది. సంక్షోభం నుంచి చైనాను మా గట్టెక్కిస్తాడా? జాక్ మా అండ్ టీమ్ యాక్షన్ లోకి దిగిందా? బీజింగ్ నష్ట నివారణ చర్యలు చేపట్టిందా? డ్రాగన్ కంట్రీలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పతనపు దిశగానే వెళ్తోంది. పెట్టుబడిదారులు షేర్లను పెద్ద ఎత్తున ఉపసంహరించుకుంటున్నారు. హాంకాంగ్ షేర్ మార్కెట్ కుదేలవుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితులు మాత్రం అదుపులోకి రావటం లేదు. దీంతో గందరగోళానికి గురైన కమ్యూనిస్టు కంట్రీ గత్యంతరం లేక ఆర్థిక వ్యవస్థ అనారోగ్యానికి వైద్యం అందించేందుకు పాత వైద్యుడిని సంప్రదించింది. ఇన్నాళ్లు అతడు దుర్మార్గుడని, పొరుగు కంపెనీలను ఎదగకుండా చేస్తాడని డ్రాగన్ ఆరోపించింది. అతడి కంపెనీల్ని ముక్కలు చేసింది. వాటి విలువ పాతాళానికి పడిపోయేలా చేసింది. దేశం నుంచి ఆ వైద్యుణ్ణి తన్ని తరిమేసింది. అతడు ఎవరో కాదు, జాక్ మా. ఆన్లైన్ పోర్టల్ ఆలీబాబా ఫేమ్ బీజింగ్ కొరడా దెబ్బలకు విలవిల్లాడాడు. బీజింగ్ పెద్దన్న జిన్పింగ్ ఆగ్రహానికి గురైన జాక్ మా ఇన్నాళ్లు అజ్ఞాతంలో గడిపాడు. ఆ దేశంలో కనిపించాడు, ఈ దేశంలో కనిపించాడు, జపాన్లో ప్రొఫెసర్ గా ఉన్నాడు అంటూ జాక్ మా గురించి ఇప్పటివరకు కథనాలొచ్చాయి. కానీ ఖచ్చితంగా ఎక్కడున్నది ఎవరికీ తెలియలేదు. అదే సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ పతనంతో జిన్పింగ్ కి పట్టిన దెయ్యాన్ని వదిలేలా చేసింది. బాబాబు తిరిగిరా, పరిస్థితిని చక్కదిద్దు అంటూ చైనా వేడుకుంటోంది. దీంతో జాక్ మా అతడి టీం తిరిగి యాక్షన్లోకి దిగింది. అసలు జాక్ మా టీం చైనా ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకుంటుందా? అసలు ప్రభుత్వం చేయలేని పనిని జాక్ మా ఎలా చేయగలడు? పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను కంట్రోల్లోకి తెచ్చేందుకు బీజింగ్ నష్ట నివారణకు దిగింది. రెస్క్యూ ప్యాకేజీపై ఇప్పుడు దృష్టి సారించింది. బీజింగ్ పాలకులకు దూరంగా ఉండిపోయిన జాక్ మా టీం ఇప్పుడు మళ్లీ యాక్షన్లోకి దిగారు. వారు ఆలీబాబా షేర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని నెలల్లోనే జాక్ మా $5 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాడు. అతడి మిత్రుడు ఆలీబాబా సహా వ్యవస్థాపకుడు జో సాయ్ కూడా షేర్లను కొనుగోలు చేశారు. జో సాయ్ ప్రస్తుతం ఆలీబాబా కంపెనీ చైర్మన్. తాజాగా అతడు $15 కోట్ల 10 లక్షల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఈ ఇరువురి మొత్తం పెట్టుబడులు $20 కోట్ల. ఆలీబాబా కంపెనీ విలువ $17,100 కోట్ల. 17,000 కోట్లతో పోల్చుకుంటే $20 కోట్ల పెట్టుబడి అనేది చాలా తక్కువగా అనిపించొచ్చు. కానీ ఇది చైనాలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. జాక్ మా, జో సాయ్ ఎందుకు ఆలీబాబా షేర్లను కొనుగోలు చేస్తున్నారు అనేది ఇప్పుడు అక్కడ ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. కానీ జాక్ మా, జో సాయ్ మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ సంస్థ వ్యవస్థాపకులు సొంత కంపెనీలో మళ్లీ పెట్టుబడులు పెట్టినప్పుడు సాధారణంగా 2 విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఒకటి, కంపెనీని మరింత స్ట్రాంగ్ గా మార్చటం. జాక్ మా, జో సాయ్ తాజాగా కొనుగోలు చేసిన షేర్లతో ఆలీబాబాలో అతిపెద్ద వాటాదారులుగా మారారు. ఆలీబాబాలో ఇప్పటి వరకు అతిపెద్ద వాటాదారుగా ఎవరున్నారు? మా సాయ్. తాజాగా $20 కోట్ల షేర్లను కొనుగోలు చేయక మునుపు అతిపెద్ద వాటాదారుగా జపాన్ పెట్టుబడి దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ ఉండేది. ఆ స్థానాన్ని ఇప్పుడు జాక్ మా, జో సాయ్ భర్తీ చేశారు. అయితే ఆలీబాబాపై సాఫ్ట్ బ్యాంక్ తన పట్టును మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆలీబాబాను నిర్మించింది మా సాయ్ మాత్రమే. ఇక ఈ ఇరువురు పెట్టుబడులు పెట్టడం వ్యాపారమే కావచ్చు. కానీ బీజింగ్ అనుమతి లేకుండా జాక్ మా మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు ఛాన్సే లేదు. ఇక మా షేర్ల కొనుగోలుపై పెట్టుబడిదారులకు సందేహాలున్నప్పటికీ ఆలీబాబా వ్యవస్థాపకుల సామర్థ్యాన్ని విశ్వసిస్తారు. ఇదే పాయింట్ ని బీజింగ్ పట్టుకుంది. అందుకే తిరిగి జాక్ మాను రప్పించేందుకు యత్నించింది. ఈ నేపథ్యంలోనే వారు షేర్లను కొనుగోలు చేశారు. దీని ద్వారా పెట్టుబడిదారులకు ఓ సంకేతాన్ని ఇచ్చారు. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా ఆలీబాబా బలంగానే ఉందని చూపించారు. నిజానికి ఇటీవలి కాలంలో చైనా ఈ కంపెనీని పూర్తిగా టార్గెట్ చేసింది. 2021లో ఆలీబాబా సంస్థ ఇతర చిన్న సంస్థల్ని తొక్కేస్తోందంటూ బీజింగ్ ఆరోపించింది. ఏకంగా $280 కోట్ల జరిమానా విధించింది. గతంలో చైనాలోని ఏ కంపెనీకి ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించిన సందర్భాలు లేవు. అంతేకాదు ఆలీబాబా సూపర్ స్టార్ సీఈఓ జాక్ మాను కంపెనీని లక్ష్యంగా చేసుకుంది. ముందుగా యాంట్ గ్రూప్ పై చైనా కొరడా జులిపించింది. యాంట్ గ్రూప్ అనేది ఆలీబాబా అనుబంధ సంస్థ. యాంట్ గ్రూప్ ఆర్థిక సేవల సంస్థ. 2020లో యాంట్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓకు వెళ్లాలని నిర్ణయించింది.
కంపెనీ విలువ 30,000 కోట్ల డాలర్లకు పైగా ఉంది. కానీ అప్పట్లో జిన్పింగ్ ప్రభుత్వం తీరును జాక్మా విమర్శించారు. అంతకుముందు జాక్మా నిత్యం హంగామా చేసేవాడు. రాక్ స్టార్లలాగా దుస్తులు ధరించి లైవ్ కార్యక్రమాలు ఇచ్చేవాడు. అతి ప్రదర్శనలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. చైనాలోనే అత్యంత ఫేమస్ వ్యాపారవేత్తగా జాక్మా మారాడు. కానీ అతి ప్రతిష్టను బీజింగ్ దెబ్బతీసింది. విమర్శలు గుప్పించిన నాటి నుంచి జాక్మాను బీజింగ్ టార్గెట్ చేసింది. యాంట్ గ్రూప్ ఐపీఓకు వెళ్లకుండా బీజింగ్ అడ్డుకుంది. గత్యంతరం లేక జాక్మా యాంట్ గ్రూప్ పై నియంత్రణను వదులుకున్నారు. చైనా వేధింపులను భరించలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇలాంటి తరుణంలో జాక్మా మళ్లీ కంపెనీ షేర్లను కొనుగోలు చేయటం ఓ రకంగా పునరాగమనం లాంటిదని మార్కెట్లు అంగీకరిస్తున్నాయి. ఆలీబాబా షేర్లను జాక్మా కొనుగోలు చేశారన్న వార్త బయటికి రాగానే ఆలీబాబా షేర్ల ధర భారీగా పెరిగింది. ఏకంగా కంపెనీ విలువ ఇప్పుడు 1,300 కోట్ల డాలర్లకు చేరింది. అసలే కుంగిపోతున్న చైనా మార్కెట్లలో ఆలీబాబా షేర్లు మాత్రం మెరుస్తున్నాయి. ఇది జాక్మాపై ఉన్న విశ్వాసానికి సంకేతం. నిజానికి జాక్మాతో పాటు అప్పట్లో ఇతర కంపెనీలపైన జిన్పింగ్ టార్గెట్ చేశారు. ఆయా కంపెనీల షేర్ల విలువ భారీగా పతనమైంది. చైనా ఆర్థిక వ్యవస్థకు ఆయా కంపెనీలు వెన్నెముక లాంటివి. వాటిపై దెబ్బ పడటంతో చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఇక చైనా మరిన్ని నష్ట నివారణ చర్యలకు సిద్ధమైంది. తాజాగా ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించిన వార్తలు వచ్చాయి. మార్కెట్లను స్థిరీకరించడానికి బీజింగ్ $27,800 నిధిని ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇటీవల పెట్టుబడిదారులు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు మార్కెట్లను స్థిరీకరించడానికి బీజింగ్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలని ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారు. చివరికి ఈ డిమాండ్ కూడా నెరవేరే అవకాశం ఉంది. అలా చేస్తే పెట్టుబడిదారులు తిరిగి చైనాకొస్తారా అంటే ఇప్పటికీ ఇన్వెస్టర్లలో సందేహాలున్నాయి. ఈ ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని వారు నమ్ముతున్నారు. మదుపర్లు బీజింగ్ గురించి మరిన్ని ఆశిస్తున్నారు. దీనిపై జియో సెక్యూరిటీ సీఈఓ ఫ్రాన్సిస్ లూన్ మాట్లాడారు. ప్రభుత్వం సాయం అందిస్తుందని అందరూ ఊహించిందేనని లూన్ చెప్పారు. అయితే టెక్ సంస్థలు రోజురోజుకు సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాపర్టీ మార్కెట్ ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిందని లూన్ వెల్లడించారు. స్థిరాస్తి మార్కెట్ 2 ఏళ్లుగా దివాలా తీసిన విషయాన్ని లూన్ గుర్తు చేశారు. చాలా మంది ప్రైవేట్ డెవలపర్స్ బోర్డు తిప్పేశారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మరిన్ని ఉద్దీపనలను పెట్టుబడిదారులు ఆశిస్తున్నట్టు తెలిపారు. చైనా మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయని స్పష్టం చేశారు. నిజానికి బీజింగ్ ను ఇప్పటికీ పెట్టుబడిదారులు నమ్మటం లేదు. ప్రపంచానికి పారిశ్రామిక హబ్ గా మారిన చైనా జిన్పింగ్ అనుసరించిన విధానాలతో పారిశ్రామికవేత్తలు విసిగిపోయారు. జిన్పింగ్ తీసుకున్న విచిత్రమైన విడ్డూరమైన నిర్ణయాలకు చైనా మార్కెట్లు మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా ఇప్పటికిప్పుడు చైనా సంక్షోభాల నుంచి గట్టెక్కే అవకాశాలు మాత్రం సన్నగిల్లుతున్నాయి. పారిశ్రామికవేత్తలను తిరిగి ఆహ్వానిస్తే జాక్మా లాగా అందరూ తిరిగి వస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.